ఫైనలీ నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది. అదే ఏంటనుకుంటున్నారా? మా బుజ్జి బర్త్డే అండి. అదేంటి చింతల్లి బర్త్డే అన్నావు, మీ బుజ్జి బర్త్డే అంటున్నావు ఏంటి అనుకుంటారా? మా బుజ్జిది 17th, మా చింతల్లిది 18th అనమాట. ఇద్దరికి ఒక చిన్న గ్యాప్, నైట్ మాత్రమే గ్యాపు. యాక్చువల్లీ 17th డెలివరీ అయిపోయేది, కాకపోతే ఇంకా ఆ రోజు పెయిన్స్ ఎక్కువ తీయలేకపోయానని చెప్పి ఇంకా 18th ఇంకా చిన్న ఆపరేషన్ అయితే చేసేసారు. ఇంకా ఈ వీడియో అయితే ఆగస్ట్ 16th నైట్ అనమాట. ఇంక ఇక్కడ టైం ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉన్నాను తనకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం. యాక్చువల్లీ సర్ప్రైజ్ నచ్చదు, కానీ నేనే ఇవ్వాలి అని చెప్పి ఇంకా ఏదో నాకు ఉన్నంతలో, నాకు తెలిసినంతలో నేను అట్లా చేశాననమాట. యాక్చువల్లీ నేను పాపను పట్టుకొని ఎటు బయటికి వెళ్ళాను కదా, సో ఎట్లా తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి ఏంటి అనేది చాలా డిస్కస్ చేసుకున్నాను. కానీ ఏమి ఇచ్చినా సరే తన మనీతోనే కాబట్టి తెలిసిపోతుంది అని చెప్పి ఇంకా కేక్ ఒకటి ఒక సర్ప్రైజ్గా ఇచ్చారనమాట. దానికే తను చాలా ఫీల్ అయిపోయాడు. ఇవన్నీ అవసరమా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నుంచి ఇది ఇట్లా చేస్తావు అని చెప్పి ఇంకా తనైతే చెప్తున్నాడు. ఇక్కడ ఇంకా పర్లేదు కట్ చేయి బుజ్జి అని చెప్పి ఇంకైతే కట్ చేస్తుంది. ఇక్కడైతే క్యాండిల్ వెలిగించడం అయితే మర్చిపోయామన్నమాట. ఇంకా సర్లే అని చెప్పి కట్ చేస్తున్నాం. ఇంకా ఆ రోజు నైట్ 12 అవుతుంది. అసలు ఆ టైంకి మాతో పాటు డెకరేషన్తో పాటు ఇంకా మాతో పాటు మా జున్ను కూడా ఉండడం అనేది అసలుకి చెప్పలేము. ఇంకా వాడు కూడా ఉండేసరికి తను ఇంకా చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయాడు అనమాట. ఇంకా తను కూడా ఉండేసరికి ఇప్పటికీ ఇంట్లో అందరూ చాలా సందడిగా ఉన్నారు కదా, ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందరూ పడుకునేసరికి ఇంకెలాగైనా సరే నేను డెకరేషన్ చేయాలి అని చెప్పి ఇంకా ఏదో అట్లా ట్రై చేస్తూ ఉంటే మా జున్ను కూడా ఇంకా నేను కూడా ఉంటానమ్మా, నేను కూడా చేస్తానని కూడా తను కూడా చేస్తున్నాడు. అలాగే ఒక ఫ్రేమ్ కూడా గిఫ్ట్ ఇచ్చేసరికి తను ఇంకా ఎమోషనల్ అయిపోయాడు. సరే మరి ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు మరి.